అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఇంకా ఈ కొత్త సంవత్సరం పూట పేర్ని నాని గారి బాధ చూస్తూ ఉంటే ఆయనకు ఒక అద్భుతమైన సలహా ఇద్దామని అనిపించిందండి నా మనసుకి. ఎందుకంటే ఆయన వీడియోలు చూస్తున్నాను నేను. చాలా బాధపడుతున్నాడు. నా భార్యని ఇరికిస్తున్నారు, నా భార్యని ఇబ్బంది పెడుతున్నారు, మహిళను కూడా చూడకుండా ఆవిడని అరెస్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు, కొల్లు రవీంద్ర గారు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆయన చాలా బాధపడుతున్నాడు. ఒక్క రోజన్న జైల్లో పెట్టకపోతే నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు. రోజు ఇదే పనిలో ఉన్నారు. మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు. నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాలని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసి, అందుకే ఆయనకి ఈ కేసు నుంచి పేర్ని జయసుధ గారు బయటకు రావడానికి ఒక అద్భుతమైన సలహా ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. ఆ సలహా ఏంటంటే, పాపం ఈయన ప్రెస్ మీట్లు పెట్టి చాలా బాధపడుతున్నాడు. నా భార్యను అరెస్ట్ చేస్తున్నారు, నా భార్యని ఇబ్బంది పెడుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు అని చాలా బాధపడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ప్రజలు ఎవరికి సానుభూతి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే, పేర్ని నాని గారి గోడౌన్స్లో పెట్టిన 7,000 రేషన్ బియ్యం బస్తాల్లో 4,000 బియ్యం బస్తాలు దొంగతనానికి గురవడం అనేది వాస్తవం. ఆ గోడౌన్ పేర్ని నాని గారి భార్య అయిన జయసుధ గారి పేరు మీద ఉండటం కూడా వాస్తవమే. సో ఇక ఆవిడ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఏముంది? అందుకే పాపం పేర్ని నాని గారు ఎంత మాట్లాడుతున్నా ఎవరికి ఆయన మీద సానుభూతి రావట్లేదు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వైసీపీ నుంచి కూడా ఆయనకు సపోర్ట్ రావట్లేదు. వైసీపీ వాళ్ళు కూడా వదిలేశారు. ఎందుకంటే అంత అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకేం బొకాయంతోలే పేరునానన్నా 4,000 బస్తాలు పోవడం అనేది వాస్తవమే కదా. ఇప్పుడు నీకు సపోర్ట్ చెప్తే మేము కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టు అవుతుంది, అదోలు అయిపోతాం. కాబట్టి మేము సపోర్ట్ చేయలేమని వైసీపీ సోషల్ మీడియా కూడా పేర్ని నాని గారిని దూరం పెట్టింది. వైసీపీ నాయకులు ఎవరు కూడా ఈయనకు అనుకూలంగా ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. సొంత పార్టీయే వదిలేసింది, సొంత పార్టీ సోషల్ మీడియా వదిలేసింది. రాజేష్ నువ్వేం సలహా ఇస్తావు మరి పేర్ని నాని గారిని మీరు అడగొచ్చు. ఉంది, ఒక అద్భుతమైన సలహా ఉంది ఆయన కోసం. ఒకటి కాదండి, 2 సలహాలు. ఒకటి పేర్ని నాని గారికి, 2 పేర్ని జయసుధ గారికి. ముందు పేర్ని నాని గారికి చెప్తాను. అన్న పేరునన్నా, ఇప్పుడు ఆ గోడౌన్ నువ్వు వదిలి పేరు మీద అంటే జయసుధ గారి పేరు మీద కట్టడమే తప్పు. కడితే కట్టావు, కట్టిన దాంట్లో గవర్నమెంట్కి సంబంధించిన రేషన్ బియ్యం స్టాక్ వేయటం మరో తప్పు. పోన్లో వేస్తే వేసావు, ఆ రేషన్ బియ్యం నువ్వు దొబ్బేయకుండా ఉండాల్సింది. అది 1-2 కాదు, 4,000 బస్తాలు. అంత ధైర్యంగా ఎలా దొంగతనం చేసావు నువ్వు? అంటే రానున్న 30 సంవత్సరాల దాకా వైసీపీ అధికారంలో ఉంటుందని ఒక ఊహలో ఉన్నారు మీరు అప్పట్లో. కాబట్టి ఈ బియ్యం సంగతి ఏం బయటపడుతుంది, మా అవినీతి సంగతి ఏం బయటపడుతుందని బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది మీకు. సడన్గా ఏపీ ప్రజలు మీ తలరాతను తిరగరాసేటప్పటికి అడ్డంగా దొరికిపోయారు. అక్కడ తప్పు చేసింది నువ్వు, ఆ రేషన్ బియ్యాన్ని దొంగిలించింది నువ్వు. కానీ నువ్వు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, ఆ గోడౌన్ మీ భార్య గారి పేరుని పెట్టడం. ఆవిడ పేరును ఉందని తెలిసి కూడా నువ్వు ఇలాంటి దొంగతనం చేయటం. నిజానికి పేర్ని జయసుధ గారిని ఇరికిచ్చేసింది నువ్వే. ఇప్పుడు తప్పించుకోవడానికి నువ్వేదో మహిళా కార్డు ప్లే చేస్తున్నావు. మహిళల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, కేసులు పెడుతుందని ప్లే చేస్తున్నావు. కానీ నీ వైసీపీ నమ్మట్లేదు నీ మాటలు. కాబట్టి నువ్వు పని చేయి. పేర్ని జయసుధ గారు నిర్దోషిగా బయటికి రావాలంటే ఒకే ఒక దారి ఉంది. నువ్వు చేసిన తప్పును ఒప్పుకో. నేనే 4,000 బస్తాలు నేనే తరలించాను, నేనే అమ్ముకున్నాను, ఏదో డబ్బులు టైట్గా అమ్ముకున్నాను ఎలక్షన్ ఖర్చుల కోసం. కాబట్టి దీనికి పేర్ని జయసుధ గారికి ఏ సంబంధం లేదు. కమాన్ అరెస్ట్ మీ అని నీకు నువ్వుగా పోలీసులకు లొంగిపో. ఎప్పుడైతే నేరస్తుడు తన నేరాన్ని అంగీకరించాడో, ఆ గోడౌన్ ఓనర్ అయిన జయసుధ గారికి ఈ కేసులో సంబంధం లేదని కోర్టు వారు, పోలీసు వారు కూడా భావిస్తారు. ఆవిడని నిర్దోషిగా విడుదల చేస్తారు. నిజానికి ఏ భర్త అయినా అదే చేస్తాడు. భార్యను ఇలా కేసుల్లో ఇరికించడు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడు. ఈ విషయం ఇలా బయటపడిన వెంటనే దీనికి కారణం పేర్ని నానేనే, నేను మంత్రిని కాబట్టి నేనే అక్కడ రేషన్ బియ్యం వేసాను, నేనే అమ్ముకున్నాను, దీనికి నా భార్యకి ఏ సంబంధం లేదని నువ్వు డే 1 రోజున చెప్పుంటే అభం శుభం తెలియని ఆ మహిళామూర్తిని ఇబ్బంది పడకుండా ఉండుండేది. కాబట్టి చేసిన తప్పు ఒప్పుకుని నువ్వు లొంగిపోతే పేర్ని జయసుధ గారి కేసు నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఇది సలహా నెంబర్ 1. ఇక సలహా నెంబర్ 2 పేర్ని జయసుధ గారికి. అమ్మ, పేర్ని నాని గారు కనుక నేను చెప్పినట్టు చేయకుండా, ఆయన నేరాన్ని అంగీకరించకుండా మిమ్మల్నే పోలీస్ స్టేషన్, సిబిఐ ఆఫీసుల చుట్టూ తిప్పడానికి కనుక ఆయన డిసైడ్ అయిపోయి మిమ్మల్ని ఇరికిచ్చేద్దామని ఆయన ప్రయత్నిస్తుంటే కనుక మీకు కూడా సలహా ఇస్తున్నాను. మీరు ఇమీడియట్గా అప్రూవర్గా మారిపోండి. అప్రూవర్గా మారిపోయి అసలు ఆ గోడౌన్కి నాకు సంబంధం లేదు, నా భర్తే నా పేరును పెట్టాడు, అక్కడ జరిగిన దానికి నాకు సంబంధం లేదు, ఇదంతా కూడా పలానా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రైస్ అన్ని ఎత్తుపోవడం జరిగింది, దీనికి కారణం పేర్ని నాని నా భర్తే అని మీరు అప్రూవర్గా మారిచ్చే వాంగ్మూలం వల్ల మీరు నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ 2 తప్ప ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే పేర్ని జయసుధ గారిని ఇంకెవరు కాపాడలేరు.
ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన క్రైమ్ ఇది. నేరం చేసేసి పేద ప్రజల రేషన్ బియ్యం దోచేసి దొంగతనం చేసి ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు నా మీద కక్ష తీర్చుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్ష తీర్చుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు నా మీద కక్ష తీర్చుకుంటున్నారని పేర్ని నాని గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఉపయోగం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రజలు బాగా షార్ప్ అయిపోయి ఉన్నారు. వాస్తవాలు ఏంటనేది అన్నీ గ్రహిస్తున్నారు. గతంలో చెప్పినట్టు మనం ఏదో తప్పుడు మాటలు చెప్పేసి అబద్ధాలు చెప్పేసి జనాన్ని మభ్యపెడదాం అంటే కుదిరే పని కాదు ఇది. కాబట్టి ఈ 2 సలహాల్లో ఏదో ఒక సలహా కనుక పేర్ని నాని గారు కానీ పేర్ని జయసుధ గారు కానీ పాటిస్తే గ్యారంటీగా పేర్ని జయసుధ గారు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. ఇదండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.